ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మేషరాశివారికి ఈ సందేశం సామాన్యమైనది కాదు. ఆ జగన్మాత సంకల్పంతో, సకల దేవతల ఆశీస్సులతో ప్రత్యేకంగా మీకోసమే రూపుదిద్దుకుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ గుండె లోతుల్లోకి తీసుకుని పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి. ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని అత్యంత కీలకమైన సమాచారం, మీ జీవిత గమనానికి సంబంధించిన అమూల్యమైన రహస్యాలు. వీటిని ఎట్టి పరిస్థితులలోనూ మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, మీకు తెలిసిన వారైనా సరే ఎవరితోనూ పంచుకోవద్దని నా మనవి. ఎందుకంటే కొన్ని దైవిక రహస్యాలు గోప్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. మీ జీవితమనే మహాగ్రంథంలో ఒక అద్భుతమైన, ఒక చరిత్రాత్మకమైన, ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతోంది. రాబోయే ఈ 4 రోజులు కేవలం సాధారణమైన రోజులు కావు. అవి మీ తలరాతను శాశ్వతంగా మార్చివేయగల శక్తివంతమైన సువర్ణ ఘడియలు. మీ అదృష్టం యొక్క గీరిగిరా తిరిగి విజయాల పరంపర మొదలయ్యే శుభ సమయం ఆసనమైంది. ముఖ్యంగా ఈ 4 దినాలలో మీ చెవిన ఒక శుభవార్త అమృతంలా వచ్చి పడబోతోంది. ఆ వార్త విన్న మరుక్షణం నుండి మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశిస్తుంది. మీరు ఇప్పుడు ఈ మాటలను వింటున్నారంటేనే ఆ భగవంతుడు మిమ్మల్ని సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగును ఇప్పటికే వేయించాడని గ్రహించండి. ఇది ఏదో సాధారణంగా వచ్చే యోగం కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడే ఒక మహా అదృష్ట యోగం. ధనానికి, ఐశ్వర్యానికి, సుఖసంతోషాలకు అధిపతి అయిన శుక్ర భగవానుడి సంపూర్ణ కరుణా కటాక్షాలతో ఈ యోగం సిద్ధిస్తోంది. ఈ పవిత్రమైన సమయంలో మనమందరం కలిసి ఆ శుక్రదేవుడిని మనసారా ప్రార్థించి ఆయన కృపకు సంపూర్ణంగా పాత్రులమవుదాం. ఈ రాబోయే రోజుల్లో మేషరాశివారు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి? అలాగే ఈ శుభ ఫలితాలను 100 రెట్లు పెంచుకోవడానికి, వాటిని స్థిరంగా మీ జీవితంలో నిలుపుకోవడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న శక్తివంతమైన పరిహారాలు ఏవి? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష్య సందేశం కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక మార్గనిర్దేశం, రాబోయే భవిష్యత్తుకు మిమ్మల్ని సన్నద్ధం చేసే ఒక దిక్సూచి. ఇది రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియజేసి మిమ్మల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తుంది. ఆ పరమేశ్వరుడు స్వయంగా ఎంపిక చేసుకున్న అదృష్టవంతుల జాబితాలో మీ పేరు కూడా ఉందని గర్వంగా భావించండి. ఈ దైవిక ఆశీస్సులు, ఈ శుభ సంకేతాలు మీకు సంపూర్ణంగా ఫలించాలంటే దయచేసి ఈ వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి, రాబోయే ఆపదల నుండి మిమ్మల్ని మీరు ఒక కవచంలా రక్షించుకోవడానికి అందిస్తున్నాను. మీ జీవితం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన, కీలకమైన మలుపు తీసుకోబోతోంది. ముఖ్యంగా ఈ 4 రోజులలో మీకు ఒక అద్భుతమైన శుభవార్త, బహుశా అది ఒక ఫోన్ కాల్ రూపంలో మీ చెవిన పడబోతోంది. ఇది మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చివేయబోయే అతి పెద్ద మలుపు కానుంది. ఈ మాటలను తేలికగా తీసుకుని ఏదో కాలక్షేపం కోసం చెప్పిన మాటలుగా భావించి విస్మరించకండి. ఎందుకంటే ఈ రోజు నుండి మీ జీవిత దిశ పూర్తిగా 100% మారబోతోంది. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు, అనుభవించిన వేదనలు, ఒంటరిగా కార్చిన కన్నీళ్లు ఇక చాలు. ఇప్పుడు వాటికి సరైన ప్రతిఫలం పొందే శుభ సమయం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే నేను మీకు ఒక సూచన ఇచ్చాను, గుర్తుందా? ఆరంభం కొంచెం సవాలుగా, కఠినంగా, రాళ్లతో నిండిన మార్గంలా అనిపించినా సమయం గడిచేకొద్దీ మీ జీవితంలో ఊహకు అందని అసాధారణమైన మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పాను. ఇప్పుడు సరిగా అదే జరగబోతోంది. ఆ భగవంతుని లీల ప్రారంభం కాబోతోంది. ఈ 4 రోజులలో మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. ఏదైతే కేవలం ఒక కలగా మిగిలిపోతుందని మీరు నిరాశతో చేతులు ముడుచుకుని కూర్చున్నారో అదిప్పుడు మీ కళ్ల ముందే సజీవంగా, సత్యంగా నిలబడబోతోంది. మనం ఒకటి తలిస్తే దైవం మనకు 10 రెట్లు ఎక్కువగా ఇస్తాడు అంటారు కదా. ఇప్పుడు మీరు అలాంటి దైవిక కృపకు సంపూర్ణంగా పాత్రులయ్యారు. అయితే ఈ మహత్తర విజయాన్ని, ఈ అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవడానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలకు మీరు పూర్తిగా 100% దూరంగా ఉండాలి. మొదటిది, మీ చుట్టూ ఉన్న ఒక నమ్మకద్రోహి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతను మీకు చాలా దగ్గరగా, ఆప్తుడిలా, మీ శ్రేయోభిలాషిలా నటిస్తూ మీ వెనుక నుండి మీ పతనానికి భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉంటాడు. అతని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అతని గురించిన మరిన్ని వివరాలు నేను త్వరలో చెబుతాను. రెండవది, మీ భావోద్వేగాలపై సంపూర్ణ నియంత్రణ సాధించడం. మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. మీ రాస్యాధిపతి అయిన కుజుడు మీకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తాడు. కాని అదే సమయంలో మిమ్మల్ని సులభంగా భావోద్వేగాలకు గురయ్యేలా చేస్తాడు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించి మీకు మీరే నష్టం చేసుకుంటారు. ఇతరులను గుడ్డిగా, అమాయకంగా నమ్మేస్తారు. ఆ తర్వాత వారే మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరిని చేసి వెళ్లిపోతారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని మానసికంగా ఒక ఉక్కు కోటలా మారడం అత్యంత అవసరం. మూడవది, చేయాల్సిన మరియు చేయకూడని పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం.
ఈ 4 రోజులలో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే వాటిలో ఒకే ఒక్క తప్పుడు పనిచేసినా, ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నా, మీ జీవితం క్షణాల్లో తలక్రిందులై నరకంలా మారే ప్రమాదం కూడా పొంచి ఉంది. మీ అతిపెద్ద బలహీనతనే మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ బలహీనత ఏమిటంటే, మీరు మానసికంగా చాలా సున్నితమైనవారు, చాలా మెత్తటి మనసు కలవారు. అందరిని వెంటనే మీ సొంత వారిలా భావించి, మీ గుండెల్లోకి ఆహ్వానించి నమ్మేస్తారు. వారి కష్టాలకు వెంటనే కరిగిపోయి, మీకు లేకపోయినా సహాయం చేయడానికి ముందుకొస్తారు. ప్రజలు మీ ఈ సరళతను, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని వాడుకుంటారు. కాని ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా, జరగాల్సిన నష్టం జరిగాక తెలుస్తుంది. ఇప్పుడు మీరు మానసికంగా ఉక్కులా మారాల్సిన సమయం వచ్చింది. గడిచిన సంవత్సరాలలో ఎంతమంది మీ నమ్మకాన్ని కాలరాశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు, వారి స్వార్థానికి ఒక నిచ్చెనలా వాడుకున్నారో ఆలోచించండి. కాని ఇప్పుడు ఆ గత కష్టాలను, ఆ చేదు జ్ఞాపకాలను ఒక చెత్తకుండీలో వేసినట్లుగా పూర్తిగా వదిలేసి, మీ కళ్ల ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం శూన్యం. ఎవరైనా మిమ్మల్ని నమ్మకద్రోహం చేశారా? వారిని మనస్ఫూర్తిగా క్షమించి, వారిని ఆ భగవంతుడికి వదిలేయండి. కాలమే వారికి సరైన బుద్ధి చెబుతుంది. గడిచిపోయిన సమయం ఎలాగూ తిరిగి రాదు. కాని దాని గురించి పదేపదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవండి. స్నానం చేసి, మీ ఇష్ట దైవాన్ని మనసారా ధ్యానించండి. ఒక చిన్న దీపం వెలిగించి, హారతి ఇవ్వండి. ఆయన నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఓపికగా మీ సమయం కోసం, మీ వంతు కోసం వేచి ఉండండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక చక్కటి సామెత ఉంది, గమనించండి. చెరువు నిండుగా నీటితో కళకళలాడుతున్నప్పుడు అందులోని చేపలు ఒడ్డున ఉన్న చీమలను తింటాయి. కాని అదే చెరువు ఎండిపోయి, నీరు ఇంకిపోయినప్పుడు అవే చీమలు గుంపుగా వచ్చి ఆ చేపలను తినేస్తాయి. జీవితం కూడా అంతే. ప్రతి ఒక్కరికి వారి అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరికి వారి సమయం వస్తుంది. మీకు కూడా మీ సమయం రానే వచ్చింది. కాబట్టి అనవసరంగా భయపడాల్సిన పనిలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది. మీరు కూడా విజేతగా నిలుస్తారు. సమాజంలో తలెత్తుకుని తిరుగుతారు. కేవలం కాస్త ఓపిక, సహనం, భగవంతునిపై అచంచలమైన విశ్వాసం చాలా అవసరం. ఈ 4 రోజులలో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు, కాలచక్రం మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మీ రాస్యాధిపతి అయిన కుజ భగవానుడు మీకు అపారమైన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఐశ్వర్య ప్రదాత అయిన శుక్రుడు మీకు శుభాన్ని కలిగించే స్థానంలో ఉన్నాడు. ఇంతకాలం మీకు అంతుచిక్కని సమస్యలను, గందరగోళాన్ని సృష్టించిన రాహువు ఇప్పుడు నెమ్మదిగా నిష్క్రియం అవుతున్నాడు. ఐశ్వర్యప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి. కాబట్టి ఇది ఆలోచనలను ఆచరణలో పెట్టాల్సిన సమయం, కలలను నిజం చేసుకోవాల్సిన తరుణం. చాలామందివారు తమ సాధారణ జీవితంతో, ఉన్నదానితో సంతృప్తి చెందిపోతారు. అది మంచిదే. జీవితంలో సంతృప్తి కూడా చాలా అవసరం. కాని మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా ఉన్నతంగా, ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవడం లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతి గొప్ప కార్యం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరుచుకుంటారు. ఎల్లుండి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ 4 రోజులలో జరగబోయే ఆ 5 శుభవార్తలు, ముఖ్య సంఘటనలను వివరంగా చెబుతాను. శ్రద్ధగా వినండి. మొదటి శుభవార్త. మీరు ఏదైనా ఒక కొత్త పనిని, కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే, దానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. ఈ పనికి మీకు ఎవరిదైనా సహాయం అవసరమైతే, మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితుల నుండి మాత్రమే సహాయం తీసుకోండి. బయటి వ్యక్తుల మీద, కొత్తగా పరిచయమైన వారిమీద ఆధారపడవద్దు. రెండవ శుభవార్త. కుటుంబంలో, ఇంటిలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు, వాగ్వాదాలు జరిగే అవకాశముంది. కాని సరిగా అదే సమయంలో, ఎన్నో ఏళ్లుగా మీతో మాట్లాడని, దూరంగా ఉన్న ఒక బంధువు నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఒక్క ఫోన్ కాల్తో పాత గొడవలన్నీ సమసిపోయి, బంధాలు బలపడతాయి. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటను ఇస్తుంది. మూడవ శుభవార్త. మీరు వివాహం చేసుకున్న వారైతే, మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతోంది. ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టాన్ని తీసుకువచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామే. అవునండి, మీరు విన్నది నిజమే. మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా కలిసివచ్చి, ఇక రాబోయే రోజులలో మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేర్చగలదు. ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా, ఆనందంగా ఉంచండి. వారికోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి. మరియు మీరు ఒక స్త్రీ అయితే, మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనాన్ని ప్రేమతో వండిపెట్టండి. ఈ చిన్న ప్రేమపూర్వక చర్యలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలే మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. మరియు దీనివల్ల మీకు గృహలక్ష్మి, మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి. నాలుగవ శుభవార్త. మీ మనసులో ఏదైనా ధార్మిక యాత్రకు, పుణ్యక్షేత్రానికి వెళ్లాలనే బలమైన కోరిక ఎప్పటినుండో ఉంటే, అది నెరవేరే సమయం వచ్చింది. ఈ సంవత్సరంలో ఏదో ఒక ప్రత్యేక సమయంలో, మీరు ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లే అదృష్ట అవకాశం మీకు లభిస్తుంది. ఆ దైవ దర్శనం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది.
ఐదవ శుభవార్త. ఇది వ్యాపార, ఉద్యోగ రంగానికి సంబంధించింది. ఈ సమయంలో మీ స్వభావంలో, మీ ఆలోచనా విధానంలో ఒక కొత్తదనం, ఒక పరిపక్వత కనిపిస్తుంది. మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. మరియు మీరు ప్రజలతో కూడా ఒక కొత్త రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రజలు మీ మాటల్లోని తీవ్రతను, నిజాయితీని మరియు లోతును అనుభూతి చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త కోణాన్ని, ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది. కొంచెం శారీరకంగా, మానసికంగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఈ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఇది మీకు భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంతా ఎత్తుకు పెంచుతుంది. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట, నీరసం తప్పకుండా అనిపించవచ్చు. దానివల్ల కొన్నిసార్లు చిరాకు లేదా అనవసరమైన కోపం కూడా రావచ్చు. మీరు మీ ఒత్తిడి ప్రభావాన్ని మీ సన్నిహితులపై, మీ జీవిత భాగస్వామిపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదముంది. కాని దయచేసి ఈ తప్పు చేయకండి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే కాసేపు పని ఆపి, కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. కాని మీ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించవద్దు. ఈ సమయంలో కొత్తవారితో పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో ఎవరి నుండి అయినా అప్పు తీసుకోవడం మీకు పెద్ద భారంగా మారవచ్చు. మరియు ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరూపించబడవచ్చు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం కానీ, ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, ఈ రెండింటికీ దూరంగా ఉండండి. ఉదాహరణకు, ఎవరి ఇంట్లోనైనా పెళ్లి ఉందని, కేవలం నలుగురిలో ప్రదర్శన కోసం, గొప్ప కోసం అప్పుచేసి ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేస్తే, ఈ ప్రవర్తన రాబోయే రోజులలో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అప్పుచేసి మీ ప్రతిష్టను, మీ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం పాటు తీర్చలేని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు తీసుకున్న అప్పును అంత సులభంగా తిరిగి చెల్లించలేరు, మరియు మీరు ఇచ్చిన డబ్బును ఎవరూ మీకు తిరిగి ఇవ్వలేరు. మరో ముఖ్యమైన విషయం, ఈ 4 రోజులలో మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలోనూ పెట్టవద్దు. అది మీ బంగారు నగలు కావచ్చు, మీ బండి, బైక్, కారు కావచ్చు, లేదా ఏదైనా విలువైన ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు. ఎవరికీ ఉపయోగించడానికి ఇవ్వవద్దు. వారివల్ల ఏదైనా పొరపాటు జరిగితే, నష్టం పూర్తిగా మీకే జరుగుతుంది, మరియు బాధ్యత కూడా మీ మీదే పడుతుంది. జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి. కొన్ని చాలా సరళంగా, సాఫీగా ఉంటాయి. కొన్ని చాలా గందరగోళంగా, ముళ్ల బాటలా ఉంటాయి. అలాంటి గందరగోళ మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు, మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించడం పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే. ఆ మార్గాలలో గుంతలు, ముళ్ళు, కష్టాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండటమే తెలివైన పని. ఇప్పుడు రాబోయే ఈ 4 రోజులలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి మీకు ఇప్పటివరకు పూర్తిగా అపరిచితులు కావచ్చు, లేదా కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు. వారితో మీకు ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక సంబంధం కానీ, స్నేహం కానీ ఉండకపోవచ్చు. వారి రాకతో మీ జీవితంలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించినట్లు మీరు అనుభూతి చెందుతారు. ఇన్నాళ్లు మీ జీవితంలో ఉన్న ఏదో ఒక శూన్యత, ఒక వెలితి ఇప్పుడు నిండినట్లు అనిపిస్తుంది. కాని ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కేవలం ప్రారంభ దశ మాత్రమే. సమయం గడిచేకొద్దీ, ఇదే వ్యక్తి నెమ్మదిగా మీకు ఒక భారంగా మారవచ్చు. మీ భావోద్వేగాలను, మీ మంచితనాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రమాదముంది. అందువల్ల, ఏదైనా కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి, మీ హృదయంలోకి పూర్తిగా అనుమతించే ముందు 10 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించండి. ఒక వ్యక్తి ప్రారంభంలో చాలా మంచిగా, ఆదర్శంగా, దైవ స్వరూపంలా కనిపించినంత మాత్రాన, ఎల్లప్పుడూ అలాగే ఉంటాడని ఎటువంటి గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో మీ మనస్సులో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఏది సరైన మార్గం, ఏది తప్పు మార్గం అని మీకు అర్థం కాక అయోమయంలో పడవచ్చు. మీరు కొంచెం గందరగోళంగా, ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉండవచ్చు. ఈ గందరగోళంలో పడి ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. పూర్తిగా ఆలోచించకుండా, అన్ని వైపులా బేరీజు వేసుకోకుండా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా విషయంలో మీకు తీవ్రమైన గందరగోళముంటే, మీకు అత్యంత నమ్మకమైన, మీ శ్రేయస్సును మనస్ఫూర్తిగా కోరే ఒకే ఒక్క సన్నిహితుడిని లేదా మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. అందరినీ సలహాలు అడిగి మరింత గందరగోళంలో పడకండి. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూనే తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కాని దాన్ని ఎలా అందుకోవాలో, ఎలా సంపాదించాలో మార్గాలు స్పష్టంగా కనిపించవు. ఈ 4 రోజులలో మీరు కూర్చున్న చోట కూర్చుంటే ఏమీ జరగదు. మీరే స్వయంగా అవకాశాలను వెతుకుంటూ వెళ్లాలి. మీరే కొత్త అవకాశాలను సృష్టించుకోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలోనే మరింత కష్టపడి, మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. అదే సమయంలో, ఏదైనా కొత్త రంగం గురించి, కొత్త ఆదాయ మార్గాల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి. ఉదాహరణకు, మీరు ఒక చోట గుంత తవ్వుతున్నారు. అక్కడ భూమి చాలా గట్టిగా, రాళ్లతో నిండి ఉంది. మీరు ఎంత కష్టపడి తవ్వినా, మీకు లభించేది చాలా పరిమితంగా ఉంటుంది. కాని అదే శ్రమను, అదే సమయాన్ని, మెత్తటి సారవంతమైన మట్టి ఉన్న ప్రదేశంలో పెడితే, ఫలితం చాలా రెట్లు మెరుగ్గా, వేగంగా ఉంటుంది. జీవితంలో కూడా అంతే. కేవలం ఒకే ఒక్క ఆదాయ వనరుపై ఆధారపడవద్దు. కొత్త అవకాశాలను, కొత్త మార్గాలను వెతకండి. మీ ఆలోచనా పరిధిని విస్తరించుకోండి. ఇప్పుడు మీకు ఒక పచ్చి నిజం చెబుతాను. శ్రద్ధగా వినండి. మీకు మనుషులను సరిగా గుర్తించడంలో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ఎవరి నిజ స్వరూపం చూడాలనుకుంటే, వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి. వారి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది.
ఎవరి గుణగణాలు తెలుసుకోవాలంటే వారితో కలిసి ఒక పూట భోజనం చేయండి. అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి ఆలోచనలను, వారి బుద్ధిని పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకముంచి ఒక చిన్న రహస్యం చెప్పి చూడండి. నెమ్మదిగా వారి అసలైన మానసికత బయటపడుతుంది. ఇప్పుడు మీ శత్రువుల నోళ్లు మూతపడే సమయం, వారి పతనం ప్రారంభం కాబోతోంది. మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చివేయగల ఒక పెద్ద, అద్భుతమైన మలుపు రాబోతోంది. మీ అదృష్టం అనే పుస్తకంలోని పేజీలలో ఒక సరికొత్త, బంగారు అధ్యాయం వ్రాయబడుతోంది. ఇప్పుడు జరగబోయే అద్భుతం బహుశా ఇంతకు ముందు మీ జీవితంలో ఎక్కడా జరిగి ఉండదు. అవును, మీరు మీ జీవితంలో లెక్కలేనని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. కాని ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిశాయి. ఈ 4 రోజులలో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలను వింటే మీ మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతుంది. కాని ఈ విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ఎవరికీ దీని గురించి చిన్న సూచన కూడా ఇవ్వకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది, చాలా ఆశ్చర్యకరమైనది, మరియు పూర్తిగా దైవికమైనది. ఈ తేదీలలో మీకు ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు వరుసగా అందబోతున్నాయి. ఆ క్షణాలు మీ జీవితంలో అత్యంత అద్భుతంగా నిలిచిపోతాయి. కాని ఒక్క విషయం శ్రద్ధగా వినండి. నేను చెప్పిన ఆ 3 ముఖ్యమైన జాగ్రత్తలను మీరు విస్మరించినట్లయితే ఈ రాబోయే శుభాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోవచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే అమాయకంగా కొన్ని చిన్న తప్పులు చేస్తాము. అవి మన మొత్తం జీవితానికి, మన నుదిటిపై ఒక చెరగని అపకీర్తిని, ఒక మచ్చను మిగులుస్తాయి. అలాంటి తప్పులు మీకు తెలియకుండానే గతంలో కూడా జరిగాయి. మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలను, ధనప్రాప్తికి స్పష్టంగా కనిపిస్తున్న సంకేతాలను మీకు వివరంగా వివరించడానికే ఈ ప్రత్యేక విశ్లేషణ రూపొందించబడింది. మీ సమయం, మీ తలరాత ఇప్పుడు మారబోతోంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి సమానంగా లేదా అంతకంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ ఆనందం, విజయం మరియు గౌరవం మీ మార్గంలో ఎదురుచూస్తున్నాయి. మీరు ఇప్పటివరకు జీవితంలో ఎన్ని అడ్డంకులను, ఎన్ని అవరోధాలను ఎదుర్కొన్నారో నాకు తెలుసు. మీరు ఒంటరిగా పోరాడారు. మీ ప్రియమైన వారి నుండి, మీరు సొంతం అనుకున్న వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని, చులకన భావాన్ని పొందారు. మీ భావాలను, మీ బాధను ఎవరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. చాలాసార్లు మీరు నిశ్శబ్దంగా, ఒంటరిగా ఒక గదిలో తలుపు వేసుకుని కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దేవుడితో మీ బాధను చెప్పుకున్నారు. మీ గ్రహాలు ఒక కొత్త దిశలో, మీకు అనుకూలమైన దిశలో తిరగబోతున్నాయని మేము స్పష్టంగా చూడగలం. గత 3-4 సంవత్సరాలుగా మీ జీవితంలో పదేపదే ఎందుకు దుఃఖాలు, అపజయాలు ఎదురయ్యాయి అనేదాని వెనుక ఉన్న అసలైన వాస్తవ కారణం కూడా మీరు తెలుసుకుంటారు. మీరు ఈ పూర్తి విశ్లేషణను చివరి వరకు చూస్తే మీరు మీ గడిచిన కష్టకాలాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు శాశ్వత విజయం మరియు మానసిక శాంతి లభిస్తుందో కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మీ విజయానికి అడ్డుపడుతున్న కొన్ని రహస్యాలను ఇప్పుడు ఛేదిద్దాం. మొదటిది, ప్రజలను అతిగా నమ్మడం. మీ నక్షత్రాలలో, మీ గ్రహస్థితిలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరి మాటను, ముఖ్యంగా తీయగా మాట్లాడే వారి మాటను అంత సులభంగా నమ్మకూడదు. ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనవి కాబట్టి మీ జీవితంలోకి ఒత్తిడిని, గందరగోళాన్ని, నష్టాన్ని తెచ్చే ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దని మిమ్మల్ని నేను కోరుతున్నాను. రెండవది, ఆహార నియమం. మీరు ఏ పరిస్థితులలోనూ, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం మరియు శనివారం రోజులలో మాంసాహారాన్ని, మద్యం వంటి వాటిని ముట్టకూడదు. ఇది మీ జాతకానికి, మీ గ్రహాలకు అత్యంత ముఖ్యమైన నియమం. కాని దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాన్ని తెలిసి కాని, తెలియక కాని చాలాసార్లు ఉల్లంఘించారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడానికి, మీరు ఎంత ప్రయత్నించినా విజయం అంచు వరకు వచ్చి ఆగిపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. మూడవది, ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం. ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు, అశాంతికి పరోక్షంగా కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు పైకి స్నేహితుడిలా నటిస్తూ, మీ వెనుక మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తున్నాడు. మీరు జీవితంలో ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని, విజయాన్ని చూడకూడదని అతను బలంగా కోరుకుంటాడు. ఇప్పుడు ఈ 4 రోజులలో మీ జీవితంలో జరగబోయే ఆ ఒక్క సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతోంది. ఇంత పెద్ద అదృష్టం, ఇంతటి మహాయోగం చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుందని నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను. ఈ సువర్ణావకాశం మీ జీవితంలోకి వస్తున్నట్లయితే మీరు నిజంగానే ఆ భగవంతునిచే ఎంపిక చేయబడిన అత్యంత అదృష్టవంతులు. పూర్వం సత్యయుగంలో రాజులు పెద్ద పెద్ద యుద్ధాలను గెలవడానికి, రాజ్యాన్ని దక్కించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఉపాయాలు, పూజలు చేసి దేవుళ్లను సంతోషపెట్టేవారు. ఇప్పుడు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే, ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు ఏమి చేయాలి? ఈ మహాయోగాన్ని మీ జీవితంలో శాశ్వతంగా నిలుపుకోగల ఆ ప్రత్యేకమైన పరిహారం ఏమిటి? అదే నేను ఈ విశ్లేషణ చివరిలో మీకు చెప్పబోతున్నాను. మేషరాశిలారా, మీరు ఆ ప్రత్యేక పరిహారాన్ని కేవలం ఒక్కసారి శ్రద్ధగా, నమ్మకంతో చేసినా చాలు. మీ జీవితంలోని అన్ని సంతోషాలు, అన్ని విజయాలు ఒకేసారి వెల్లువలా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ అరుదైన దైవిక శక్తికి ఇంత చేరువయ్యే అవకాశం మీకు లభించింది. మీ జీవితంలో చాలాసార్లు మీరు చాలా లోతైన దుఃఖంలో, ప్రమాదకరమైన పరిస్థితులలో చిక్కుకున్నారు. కాని ప్రతి మలుపులో,
ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి మీ వెంటే ఉంది. ఆ దైవశక్తి ప్రతి అడుగులో మీ ప్రాణాలను కాపాడుతూ మిమ్మల్ని సురక్షితంగా బయటపడేస్తూ వచ్చింది. నేటి ఈ ప్రత్యేక విశ్లేషణలో మేము మీకు ఆ శక్తి మరియు దానికి సంబంధించిన రహస్యాల గురించి పూర్తి సమాచారాన్ని అందించబోతున్నాము. కాని మీరు ఒక చిన్న పొరపాటు చేసినా ఇదంతా, ఈ రాబోయే అదృష్టమంతా క్షణంలో మట్టిలో కలిసిపోయే ప్రమాదముంది. ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను, మీ ప్రణాళికలను ఇతరుల ముందు బహిర్గతం చేయడం. అవునండి, మీరు జీవితంలో ఈ ఒక్క తప్పును పదేపదే మళ్లీ పునరావృతం చేశారు. దీనివల్లనే మీ జీవితంలో దుఃఖాలు, కష్టాలు నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. మీరు ఎప్పుడూ ఎవరికీ చెడు కోరుకోరు, ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు, అవసరమైన వారికి అన్నదానం చేస్తారు, ప్రతి జీవిపట్ల కరుణ, దయ కలిగి ఉంటారు. మీ ప్రవర్తన, మీ నడవడిక పూర్తిగా సదాచారంగా, ధర్మబద్ధంగా ఉంది. అయినప్పటికీ మీరు మీ భవిష్యత్ ప్రణాళికలను లేదా మీ వ్యక్తిగత సంతోషకరమైన విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంపై పదేపదే నరదృష్టి, చెడు దృష్టి పడుతూనే ఉంది. ఈ 4 రోజులలో మీరు ఒక విషయాన్ని బలంగా మీ మనసులో ముద్రించుకోవాలి. మీ పని పూర్తయ్యే వరకు, మీ చేతిలో విజయం స్పష్టంగా కనిపించే వరకు ఎవరికి కూడా మీ ప్రయత్నాల గురించి, మీ లక్ష్యాల గురించి చిన్న క్లూ కూడా ఇవ్వద్దు. ఏ పనికి అయితే పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయి అది బలంగా నిలబడిన తర్వాతే ప్రపంచానికి ప్రకటించాలి. లేకపోతే పదేపదే అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఇప్పుడు మీ అంతరాత్మలో కలిగే కోరికల గురించి, మిమ్మల్ని పదేపదే లోపల నుండి తొలిచేసే భావాల గురించి మాట్లాడుకుందాం. మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ, ఆడుతూ, తమ కుటుంబాలతో, పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటారు. కొందరు విహారయాత్రలకు, సెలవులకు తిరుగుతారు, కొందరు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తారు, కొందరు తమ పిల్లలతో పార్కులో సంతోషంగా సమయం గడుపుతారు. కాని మీరు ఈ సంతోషాల వైపు, ఈ కోరికల వైపు ఒక్క అడుగు వేసినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక సమస్య మీ మార్గాన్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మీ వైపు నుండి ఏ తప్పు లేకపోయినా మీరు పదేపదే ఎందుకు బాధపడాల్సి వస్తుంది? అవునండి, వారి సాంగత్యం, వారి తీయని మాటలు, వారి నటన, వారి స్నేహమంతా కేవలం ఒక ప్రదర్శన మాత్రమే. మీ వెనుక నుండి వారు కేవలం మీ ఓటమి కోసం, మీ పతనం కోసం ప్రార్థిస్తున్నారు. మీ జీవితంలో చీకటిని, అశాంతిని కొనసాగించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దీనివల్లనే మీరు ముందుకు సాగిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి మీ ముందు వచ్చి నిలబడుతుంది. ఇప్పుడు అలాంటి కపట స్నేహితులను, శత్రువులను గుర్తించి వారిని మీ జీవితం నుండి దూరంగా పెట్టాల్సిన సమయం వచ్చింది. అయితే మీ జీవితంలో రాబోయే సమయం చాలా ఆశాజనకంగా, అత్యంత అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక రాబోయే రోజులలో మీరు గత 10 సంవత్సరాలుగా కోరుకున్నవని, సాధించాలనుకున్నవని సాధించగలుగుతారు. ఈ స్వర్ణ కాలాన్ని అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ వృధా చేసే తప్పు చేయవద్దు. మీరు కేవలం పెద్ద పెద్ద పనుల కోసమే పుట్టారని, చిన్న పనులు మీకు తగవని ఎప్పుడూ అనుకోకండి. కొన్నిసార్లు మనిషి అహంకారమే అతని అతి పెద్ద ఓటమికి కారణంగా మారుతుంది. అహంకారంలో మునిగిపోయి మనం కొన్నిసార్లు మన కాళ్లపై మనమే గొడ్డలి వేటు వేసుకుంటాము. ఇక చివరి, అత్యంత ముఖ్యమైన విషయం, ఏ రోజు అయితే మీరు మీ ప్రణాళికలను, మీ రహస్యాలను, మీ కోరికలను, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోవాలని నేర్చుకుంటారో ఆ రోజు నుండి మీ శత్రువులు చేతకానివారిగా, నిస్సహాయులుగా మారిపోతారు. మీరు ఏమి చేయబోతున్నారో, మీ తదుపరి అడుగు ఏమిటో వారికి అస్సలు అర్థం కాదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఎత్తులు వేసినా వారు మీ వెంట్రుకను కూడా తాకలేరు. ఇదే అసలైన విజయం. మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. ఈ సూత్రాన్ని పాటిస్తూ భగవంతునిపై భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి ఎవరో కాదండి, అది మీ కులదేవత. అవునండి, మీ కులదేవత ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు. ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక మీ కులదేవతను తలచుకుని ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ కులదేవతాయే నమః అని 11 సార్లు జపించండి. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్టశక్తులు మీపై ప్రయోగించే ప్రయోగాలు మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికే 1000 రెట్లు శక్తితో ఎదురు తిరుగుతాయి. మీకు హాని తలపెట్టిన వారే పతనం అవుతారు. ఆ కులదేవత రక్షణ కవచం మిమ్మల్ని అన్నింటి నుంచి కాపాడుతుంది. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రాబోయే శుభ ఫలితాలు రెట్టింపు కావడానికి శుక్రవారం నాడు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్లి తెల్లని పువ్వులు, పటికబెల్లం సమర్పించండి. ఇది శుక్రుడిని ప్రసన్నం చేస్తుంది, ఐశ్వర్యాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.